మోంథా తుఫాన్ ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. మున్నేరు, ఆకేరు, పాలేరు, వైరా, బుగ్గవాగు, నిమ్మవాగు 2 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించి శాంతించాయి. ఎగువన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మంకు వరద చేరింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి, వరి పంటలను ముంచడంతో రైతులకు నష్టం వాటిల్లింది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి చేరిన వరద తగ్గింది. కానీ కాలనీల్లో పేరుకుపోయిన బురదను క్లీన్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఖమ్మం పరివాహక ప్రాంతంలోని మున్నేరు వాగు 2 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించింది. తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మున్నేరు వాగు ప్రవాహం 13 అడుగులకు పడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరంతా వెనక్కు వెళ్లినా కాలనీల్లో బురద పేరుకుపోయింది. కొన్ని కాలనీల్లోకి చెట్ల కొమ్మలు, కర్రలు కొట్టుకు వచ్చాయి. పాములు కూడా రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. మున్నేరు వరద పెరుగుతుందన్న అంచనాతో ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వరద తగ్గడంతో బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఇళ్ల వద్ద మేట వేసిన బురదను శుభ్రం చేసుకున్నారు. కొందరు విలువైన వస్తువులని అటకలపై సర్దుకోగా కింద ఉన్న వస్తువులు, ఫ్రిడ్జ్లు, బీర్వాలు, బియ్యం, కిరాణా సామాగ్రి తడిచిపోయాయి. ఎప్పుడు ఏటా ఇదే బాధ అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్ మాకు. ఎప్పుడు వచ్చినా 3 సంవత్సరాలు కేసీఆర్ ఎక్కడెక్కడో కాలకట్లు కట్టి నాశనం చేసి వదిలిపెట్టిండు. మాకు ఈ నీళ్ళు వస్తాయి. 93 కట్టింది సార్ ఈ ఇల్లు. మమ్మల్ని మొత్తం కేసీఆర్ గారు అంతా ముంచేసిండు సార్. ముంచేసి మాకు నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇగో ఇదే బాధ. చదువుకోవటం, లోపల పెట్టుకోవటం, కొట్టపోయిన పోయిన సంవత్సరం ఒక్క బిన్నెగాడ మిగలే సార్. చాలా ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతుంది. 3 సంవత్సరాల నుండి వర్షమట్టి నుండి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాలం ఎప్పటికప్పుడు వర్షాకాలం వస్తుందంటే కొంచెం దానికి పూడికి లాంటివి తీపిస్తుంటే వాటర్ కూడా రాకుంటుంటాయండి. వరదలతో ఖమ్మంలోని పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పెద్దమ్మ తల్లి గుడి వెనుక భాగంతో పాటు సారథి నగర్లోని రహదారులపైకి బురద, ఇతర వ్యర్థాలు వచ్చాయి. 24 గంటల పాటు వరద ప్రవహించడంతో కాలనీల్లో బురద చేరగా రోడ్లను శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లుతున్నారు మున్సిపాలిటీ సిబ్బంది. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. సుమారు 150 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. గోడ అయిపోయిద్దేమో, నిర్మాణంలో ఉంది, మొత్తం అయిపోయిద్దేమో అనుకున్నాను. ఇదేమో ఇంకా అంతే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి. ఏమో ఆగస్టులోనే పోయినసారి వచ్చిద్దేమో అని కార్లన్నీ తీసుకొని బయట పెట్టి మళ్ళీ లోపలికి తెచ్చిపెట్టాను ఇక్కడ పార్కింగ్ అని చెప్పేసి. మళ్ళీ అది రిపీట్ అయింది. బాగా ఇబ్బంది పడుతున్నానండి. తొందరగా పూర్తి అయితే ఈ కరకట్ట అనేది నాకు చాలా ప్లస్ అవుతుందండి. మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.